సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, జనరల్గా ఏంటంటే మనం ప్రతిసారి అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకొని సుదీర్ఘ పోరాటం చేస్తేనే మనకు 42% రిజర్వేషన్ అనేది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సూచిస్తా ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నా 42% సంబంధించినటువంటిది బీఎల్పీ పార్టీగా బహుజన లెఫ్ట్ పార్టీ ఏర్పడిందే బీసీలకు రాజ్యాధికార లక్ష్యంగానే బీఎల్పీ పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దానికి ఈ భారతదేశంలో కులనెచ్చడం ఎట్లా వ్యవస్థ దాన్ని బద్దలు కొట్టి బహుజన రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పేసి ఈ బీఎల్పీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎజెండా అనేది దాని వల్లనే ఏర్పడింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఏవి తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. నా కోరిక ఏంటంటే బీసీ ఉద్యమం అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ కాకుండా ఊరుకు మనము ఈ విస్తరించేయాలని నా యొక్క కోరిక. నా రామ్నగర్ సంఘం నుండి మా దగ్గర రామ్నగర్ సంఘంలో మొత్తం బీసీలో ఉన్నారు. మా రామ్నగర్ సంఘానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు ఒక్కోసారి. అంటే మేము రామ్నగర్ సంఘంలో మీరు చూసుకోండి ఎంతమంది ఉన్నారో బీసీలు. మా రామ్నగర్ సంఘానికి కూడా మీరు ఎప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దయచేసి. మనం తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినా మా పాత బస్ స్టాండ్ కాడ ఆ రకంగా రోజుకో సంఘం అక్కడ మనము కూర్చున్నట్టుంటే ఖచ్చితంగా మనకి రిజర్వేషన్ అమలవుతుంది. మనం 42% రావాలంటే మనం రౌండ్ టేబుల్ పెడితే కాదు, మనం అందరం ఊరుగా విస్తరించాలి, సంఘాన్ని విస్తరించాలి, అందరినీ ఒకటి చేయాలి. బీసీలు అంటే ఒక మనమే కాదు, రోడ్ పని మనం ఉద్యమం చేసినప్పుడు ఎంతో మంది ఉన్నారు బస్ స్టాండ్ కాడ, అంత బీసీలే చూసుకుంటూ పోతుంది తప్పితే మనది కాలేకపోదు. వాళ్ళని కూడా ఐక్యత చేయాలని నాయకుడు పెద్దలు వినాలే. ఆనాడు మనం రౌండ్ టేబుల్ పెట్టుకొని బంధును విజయవంతం చేద్దాము అని అన్నాం, కానీ ఒక భవిష్యత్ కార్యాచరణ చాలా మాటలు చెప్పింది, కానీ అది ఒక తెల్ల పేపర్ కు నల్ల గీతలాగా మాత్రమే పరిమితమైన అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లా చేస్తే ఈ ఉద్యమం ముందడికి పోదు మిత్రులారా. మనం ఇట్లాంటి రౌండ్ టేబుల్ ఇట్లాంటి వేడుకలు ఇంకా 100 చేసుకున్నా బీసీలకు 42% రిజర్వేషన్ కాదు కదా, ఈ పట్టాలు రోడ్డు కూడా ఎక్కాయి. కాబట్టి నిర్దిష్టమైనటువంటి మనం ఏదైతే ఎంచుకున్నటువంటి లక్ష్యాలను అమలు చేసే దిశగా పోవాలి తప్పితే ఇట్లాంటి రౌండ్ టేబుల్ తోటి కాదు మిత్రులారా. గ్రామ స్థాయిలో చైతన్యం వస్తేనే బీసీ ఉద్యమం అనేది రోడెక్కుతుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ అంటే ఓ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గ్రామాల నుంచి తరలించాలి. సరే సంతోషం, పట్టణంలో చైతన్యమైనటువంటి మేధావులు ఉన్నారు, సమావేశాలు సభలు నిర్వహిస్తా ఉన్నారు, కానీ మన గ్రామాల నుంచి తరలించలేకపోతా ఉన్నాం. ఇలా మండల కేంద్రాల నుంచి చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. మొన్నటి కంటే ఇప్పుడు ఎక్కువగా మండల కేంద్రాల నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులను మన ముఖ్య నాయకులుగా చేసుకొని మన మండలంలో విస్తరింపజేయాలి ఇమీడియట్లీగా. రాష్ట్ర నాయకత్వాన్ని వదిలిపెట్టండి దయచేసి. గతంలో ముందుగారు టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని ఎక్కడ కూడా నమ్మలేము. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ హెడ్ క్వార్టర్ ధర్నాలు రాస్తారోకలు చేస్తే తర్వాత ఎలక్షన్ తర్వాత పరిణామాలు ఏమున్నాయో నా నోటితో నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఉద్యమం చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ రాదు. దేశంలో ఉన్న బడే బాయ్ మంచిగా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్న చోటే బాయ్ మంచిగా ఉన్నాడు. ఎవడు లంగ మరి? ఎవడు ఇవ్వాలి? ఎవడు అమలు చేయాలి? 9th షెడ్యూల్లో చేర్చకుండా రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆడతాడు, కోర్టుకు పోయి అంటాడు. అయ్యను కోర్టు పోకుండా కానీ 42% రిజర్వేషన్ అమలు కాదు. చదువుకున్నటువంటి మేధావులు చాలా ఉన్నారు. ఇలా ఒక అన్న అంటాడు కోర్టు పోవద్దు, కోర్టు నుంచి మనం వాపస్ చెప్పిద్దామని. దానికి అగ్రి. కోర్టు పోకుండా 42% రిజర్వేషన్ అమలు అవుతుందా? అసలు 9th షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత ఉంటుందా? ఆ దిశగా మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. వాస్తవానికి ఐలాండ్ అన్నట్టు నిజంగా చెప్పాలంటే చెట్టు పెట్టగానే పండు కాస్తాలి. కాయ ఉద్దేశంతో ఏంటంటే ఈ బీసీ సమావేశాలు అనేవి ఇప్పుడు ఒకసారి 2 సార్లు పెట్టుకున్నాం. ఇట్లా వస్తా ఉన్నారు. రెండవది సీరన్ వచ్చిందని కుమారన్ వస్తాడు, కుమారన్ వచ్చిందని ఇంకోరు వస్తారు. సో ఇట్లా ముందుకు పోయినా కొద్దీ తెలంగాణ ఉద్యమం కూడా ఒకసారి తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అన్నట్టు ఇంతకుముందుకు అన్నట్టు బ్రదర్ కూడా చాలా మంచిగా చెప్పిండు. సో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు పోయే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది కూడా మన వాళ్ళు, మన గ్రామాలలో కావచ్చు, మన పిల్లలు కావచ్చు, చాలా మంది ఏంటంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఆర్థికంగా ఎదుగుతలేరు బీసీలలో.
ఫస్ట్ విషయం ఏంటంటే ఒక్క ఆర్థికంగా ఒక్కరుంటే వాళ్ళ వెనక ఏదో కుట్రలు ఏదో చేసి కిందికి అంగ దొక్కాలి అనే ఉద్దేశం చాలా మంది ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఒక్కరు బీసీలలో మంచిగా ఉంటే వాళ్ళకి ఎన్నట్టు మన అందరం బీసీలకు సపోర్ట్గా ఉండాలి. పై వర్గాలు ఎవరైతే ఉంటారో బీసీలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడు దొక్కితే మంచిగా ఉంటుంది, వీడు బీసీలలో ఇట్లా ఉండొద్దనే ఉద్దేశంతో చాలా మంది చూస్తూ ఉన్నారు. సో బీసీలకు పుల్లలు పెట్టుకుంటే వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం బీసీలంగా మనలకు సపోర్ట్ అయితేనే వాళ్ళు మనకుంటారు. సో అట్లా చాలా ఇంకా అనుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటికే మునిగిపోయేది ఏం లేదు. ఇట్లాంటి సమావేశాలు ఇంకా చాలా పెట్టవలసి వస్తుంది. సో ఇది ఇట్లాంటి సమావేశాలు ఈ బీసీ కులాలకు సంబంధించి ముందుకు తీసుకువెళ్తున్న ఐలన్న కావచ్చు, చంద్రమణ కావచ్చు, శంకరన్న కావచ్చు, నవీన్ కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలకు దయచేసి పేరు తీయాలని బాధపడకండి. ఇంకా చాలా ముందుకెళ్ళాలని ఏదైనా సపోర్ట్ మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాం.